వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి కొడాలి నాని జగన్ విలువ జనాలకి తెలిసిందని, ఇంకా జగన్ సీఎం అవ్వడానికి కూటమి నేతలు అడ్డుకోలేరని చెప్పి 2029లో జగనే సీఎం అంటూ ఆయన మాట్లాడినటువంటి తీరుని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. ప్రస్తుతం ఆయన జూమ్ కాల్‌లో అటెండ్ అయి ఉన్నారు. సార్‌ని అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, కొడాలి నాని ఒక వైసీపీ కార్యక్రమంలో పాల్గొని అంటే పార్టీ కార్యక్రమంలో పాల్గొని కొన్ని కీలక కామెంట్స్ చేశారు సార్. కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెప్పి అధికారంలోకొచ్చింది. ఇప్పుడు జగన్ విలువ జనం తెలుసుకున్నారు. సో, 2029లో జగన్ సీఎం అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కూటమి నేతలు ఎవరు అడ్డుకోలేరు అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్‌ని ఎలా చూడాలంటారు? ఇంతకీ జగన్ ఏం చేశారు? ఆ విలువలు జనానికి ఏం తెలిసిందంటారు? ఇప్పుడు కూటమి నేతలకేం సంబంధం? జనం గదా ఎన్నుకుంది. అవును సార్. కూటమి నేతలకేం సంబంధం అసల? ఈ కూటమి నేతలు అబద్ధాలు చెప్పారా? నిజాలు చెప్పారా? అని చెప్పని రేపు పొద్దున్న నిర్ణయం జనం. వెలువరించాల్సింది, తీర్పు ఇవ్వాల్సింది ప్రజలు గదా! అవును సార్. ప్రజలు గదా మీకు తీర్పిచ్చింది. 151 స్థానాలు ఇచ్చిన ఇదే ప్రజలు 11 స్థానాలకు ఎందుకు పరిమితం చేశారో ముందు దాని గురించి ఆలోచించుకోండి. మీరు ఆలోచించుకోకపోవటమే ఆంధ్ర రాష్ట్రానికి మీరు చేస్తున్న మేలనైతే నేను భావిస్తున్నా. ఎందుకంటే మళ్ళీ మీరు రెగ్యులర్ రాజకీయ పార్టీలాగా అవతారం ఇస్తే ఎంతో కొంత ప్రజలైతే ఇబ్బంది పడాల. హ్మ్. మీరు ఇలానే ఉండాలా, ఇలానే మాట్లాడాలా. కాబట్టి మీరు ఇలానే మాట్లాడండి. వచ్చిన నష్టం అయితే ఏమి లేదు. ప్రజలు 164 స్థానాలు ఈ కూటమికి ఇచ్చిన తర్వాత వాళ్ళు 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు కాబట్టి తీర్పిచ్చారు. హ్మ్. అంతకుముందు అతని పరిపాలన ఎలా ఉంటుందో తెలీదు కాబట్టి, ఒక్కసారి అవకాశం ఇయ్యమని చెప్పని అడిగాడు కాబట్టి, అలాగే ఆనాడు కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు, తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్న శాసనసభ్యులు చేస్తున్నటువంటి కొన్ని దుర్మార్గమైన పనులను దృష్టిలో పెట్టుకొని, జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఇలాంటి మాటలే నమ్మి, వాళ్ళు ఆ రోజు తీర్పిచ్చి జగన్మోహన్ రెడ్డికి 151 స్థానాలిచ్చారు. హ్మ్. ఏమని మాట్లాడాడు? విద్యార్థుల దగ్గరికెళ్ళేసి కళాశాలలకెళ్ళాడు, విశ్వవిద్యాలయాలకెళ్ళాడు. ఏమని మాట్లాడాడు? మనకి స్ మాకు ఆధిక్యత ఇవ్వండి. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు. మరి ఎందుకు తీసుకురాలేదు జగన్మోహన్ రెడ్డి? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను దశల వారీగా అన్నాడు. మరి ఎందుకు ప్రభుత్వం తరపున అమ్మిచ్చాడు? సమాధానం చెప్పగలడా? ప్రతి మండలానికి శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తాను అన్నాడు. రైతులకి 3,000,00,00,000 నిధులు అక్కడ పెట్టేసి విపత్తులొచ్చినప్పుడు దాని ద్వారా సద్వినియోగం చేస్తాను అన్నాడు. హ్మ్. మరి ఏం చేశాడు? అమరావతే కొనసాగిస్తాను అని అన్నాడు. మరి 3 రాజధానుల అంశాన్ని ఏ విధంగా బయటికి తీసుకొచ్చాడు? ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. ఈ కూటమి ప్రభుత్వం 20,00,000 మందికి ఉద్యోగ కల్పన చేస్తాను అంది. ఉద్యోగ కల్పన కల్పిస్తాను అని చెప్పి మాటిచ్చింది. ఇప్పటికే 6,00,000 మందికి ఉద్యోగ కల్పన జరిగింది. ఈ 23,00,00,000,00,000 పెట్టుబడులు ఈ రోజు గ్రౌండింగ్ అవుతుంటే మరి ఈ రోజు ఓ 70,000,00,000 పెట్టుబడి జరుగుతా ఉంది. హ్మ్. అది మొదటి దశ. రెండో దశ ఒక 80,000,00,000 తోటి 1,50,000,00,000 1,00,000 మందికి ఉద్యోగ కల్పన జరగబోతా ఉంది. అలాగే 23,00,000,00,000 పెట్టుబడికి సంబంధించి 16,00,000 మందికి ఉద్యోగ కల్పన జరగబోతా ఉంది. రేపు అది గ్రౌండింగ్ అయి పనులు మొదలు పెడితే వీళ్ళందరికీ ఉద్యోగాలొస్తాయి. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇంకా ఈ 3 సంవత్సరాల చిల్లరలో 3 నెలల కాల పరిమితిలో ఇంకా ఎక్కువ పెట్టుబడులు తీసుకురావచ్చనే నమ్మకం ఏర్పడిన తర్వాత హ్మ్. నా టార్గెట్ ఇప్పుడు 50,00,000 ఉద్యోగాలు అంటున్నాడు. ఆయన ఆ విధంగా ముందుకెళ్తానే ఉన్నాడు. ఈరోజు మీరేం చేశారు? ఈ కూటమి ప్రభుత్వం మాటిచ్చింది. ఏమని మాటిచ్చింది? ఆడవాళ్ళకి బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంది. నెరవేర్చింది గదా! అవును సార్. నెరవేర్చిందా లేదా? అవును. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామన్నారు. ఇస్తున్నారా లేదా? రైతుల ఖాతాలో డబ్బులు జమేస్తామన్నారు. డబ్బులు జమేస్తున్నారా లేదా? రూ. 20,000 సంవత్సరానికి. సిలిండర్‌లు 3 సిలిండర్‌లు ఇస్తామన్నారు సంవత్సరానికి మహిళలకి ఉచితంగా. అందజేస్తున్నారా లేదా? మరి ఇంకేం కావాలి? అంటే ఒక్క సంక్షేమ రాష్ పథకాల గురించే ఇప్పుడు వైసీపీ నుంచి ఏ నేతలు ఇప్పుడు కొడాలి నాని గారే కాదు సార్. మొత్తం ఎంతమందొచ్చినా ఒక్క సంక్షేమ పథకాల గురించే మాట్లాడతారు. మా జగనన్న బటన్ నొక్కారు, ఎళ్ళాయి. ఇప్పుడు జనం గూడా జగన్ విలువ తెలుసుకున్నారు అంటూ కొడాలి మాట్లాడుతున్నారు. ఏంటి రాష్ట్ర పురోగతికి సంబంధించి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఒక్క సంక్షేమ పథకాల మీద ఆధారపడి ఉంటుందా? సంక్షేమ పథకాల గురించే అయితే ఈళ్ళు గూడా అదే మొదలుపెట్టేవాళ్ళు గదా! ఈ 23,00,000,00,000 పెట్టుబడులు ఎందుకు తీసుకొచ్చేవాళ్ళు? అప్పు జేసి పబ్బం గడుపుకోవడం గొప్ప గాదు గదా! అప్పుని ఎలా తీర్చాలని ఆదాయ మార్గాలు ఉన్నప్పుడే గదా! అప్పు తెస్తే దానికి విలువనేది వస్తుంది. హ్మ్. సహజంగానే ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు డెడ్ ఇన్వెస్ట్‌మెంటే అది. హ్మ్. అందుట్లో అలాంటి అనుమానం ఏమి లేదు. కానీ నువ్వు అద్దెకుండేటప్పుడు నెలకెంత కడతన్నావు? ఇల్లు కట్టుకున్న తర్వాత ఈ రోజు 10,00,000 అయితే వచ్చే సంవత్సరానికి 12,00,000 అవుతుంది. రెండో సంవత్సరానికి 14,00,000 అవుతుంది. మూడో సంవత్సరానికి, ఐదో సంవత్సరానికి అది రూ. 20,00,000 అవుతుంది. అంటే ఓహ్! 10,00,000 మిగిల్చినట్టే గదా! అవును సార్.
ఈ అతిగట్టే పని లేకుండా హ్మ్. ఆ డబ్బులు నెల నెల అప్పు తీర్పు. మామూలుగా మనం అప్పు తీర్చుకుంటా వెళ్ళిపోయాం అనుకోండి, ఇది ఇన్వెస్ట్‌మెంట్ మిగిలినట్టే గదా! అవును సార్. ఇది గదా ఆదాయం అంటే. అప్పు తీసుకొచ్చేసి, పప్పు బెల్లాల్లా పంచేసి, వాళ్ళు తినాల్సిన వరకు వాళ్ళు తినేసి, ప్రజలకు ఉపయోగం లేకుండా, ఉద్యోగ కల్పన లేకుండా, వాళ్ళకి ఆదాయ మార్గాలు లేకుండా, వాళ్ళని ఈ పథకాలకు మాత్రమే దృష్టి పెట్టేలాగా వాళ్ళు ఎదురు చూసే విధంగా చేయటమే వాళ్ళు ఘనతనుకుంటే, దానికే గదా ప్రజలిచ్చింది తీర్పు ఈరోజు. అవును సార్. అయితే 11 ప్రజల సీట్లకు పరిమితం అయిన తర్వాత గూడా అసలు ఎందుకు ఓడిపోయామో సమీక్షించుకోకుండా సేమ్ ఇటువంటి కామెంట్సే అంటే 2029లో మేమే అధికారంలోకొస్తాము అంటూ వాళ్ళు కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఎలా చూడాలంటారు దీన్ని? అంటే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి అక్రమాల మీద, వాళ్ళు చేసినటువంటి దోపిడీల మీద చర్యలు తీసుకోవటం లేదు. వాళ్ళు ఏం మాట్లాడినా కూడా చర్యలు తీసుకోవట్లేదు. వాళ్ళ దినపత్రిక, వాళ్ళ ప్రసార మాధ్యమాల్లో అసత్యాలను ప్రచారం చేస్తున్నా కూడా చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి వాళ్ళకి ధైర్యం వస్తోంది. హ్మ్. అంటే ఇప్పుడు చర్యలు తీసుకున్నా, తీసుకోకపోయినా వైసీపీ వ్యవహరిస్తున్నటువంటి తీరు కానివ్వండి, కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు కానివ్వండి, ప్రజలు చాలా క్షుణ్ణితంగా పరిశీలిస్తారు గదా! అయినా గూడా మేమే అధికారంలోకొస్తామని ఎందుకు ధీమా వ్యక్తం చేస్తున్నారంటారు? అంటే కార్యకర్తల్లోనూను ఈళ్ళకి ఓట్లేసి 164 స్థానాలు ఇచ్చినటువంటి ప్రజల్లో మాత్రం ఇప్పుడు తృప్తికరంగా ఉన్నారు అంటే మాత్రం నిస్సందేహంగా లేరనే మనం చెప్పాల. హ్మ్. అందుట్లో అనుమానం ఏమి లేదు. ఎందుకు లేరయ్యా అంటే ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళు చేసినటువంటి అక్రమాల మీద వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదు. వాళ్ళని శిక్షించట్లేదనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. హ్మ్. కానీ జగన్మోహన్ రెడ్డికి ఓటేద్దాం అనే అభిప్రాయం ప్రజల్లో లేదు. ఇది వాళ్ళు గమనించుకోవట్లేదు. వాళ్ళు ఏం ఆశించారు? ఈ రాష్ట్రాన్ని దోచుకున్న వాళ్ళు, ఈ రాష్ట్ర ప్రజల్ని గంజాయి మత్తులో మునిగి తేల్చడానికి అవకాశం కలగజేసిన వాళ్ళు, మారక ద్రవ్యాలని వాడకం నిషేధం వాడకాన్ని పెంచినటువంటి వాళ్ళ మీద ఈ కూటమి ప్రభుత్వం రాంగలోనే చర్యలు తీసుకుంటది హ్మ్. అని చెప్పని భావించారు. కానీ వీళ్ళు చర్యలు ఆ దిశగా తీసుకోవటం లేదు. అలాగే వాళ్ళు దోచినటువంటి సంపదని తిరిగి వెనక్కి రప్పిచ్చేసి, వాళ్ళకి శిక్షలేయించేసి, చర్యలు తీసుకుంటారని చెప్పని భావించారు. హ్మ్. కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకునే విషయంలో చాలా ఆలస్యం చేస్తున్నారనే అభద్రత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యంగా రెవెన్యూ వ్యవస్థలో ఈరోజు వాళ్ళు చేసినటువంటి అంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకురాకుండానే నే రెవెన్యూ వ్యవస్థలో వాళ్ళు చేసినటువంటి విధ్వంసాన్ని ఇంకా సరిచేయటంలో వీళ్ళు అలసత్వం వహిస్తున్నారు అనే కోపం ఈరోజు సామాన్య ప్రజల్లోనూ ఉంది. కేడర్‌లోనూ ఉంది. హ్మ్. కాబట్టి ఇది ఆ అసంతృప్తి మాకల్లి మళ్ళిద్ది. మమ్మల్ని గెలిపిస్తారు. మమ్మల్ని ఏం చేయట్లేదు చూసారా? అనేదలికి వాళ్ళేమనుకుంటున్నారంటే, ఈళ్ళు ఏమి చేయలేరేమో మమ్మల్ని. హ్మ్. ఎలాంటి చర్యలు తీసుకోలేరు, నిరూపించలేరు అనే భావనలోకి వాళ్ళొచ్చారు. అంటే ఇది కూటమికి దాన్ని ప్లస్ అవుతుందంటారా సార్? మైనస్ అవుతుందంటారా? నిస్సందేహంగా కూటమికి ఎంతో కొంత మైనస్ అవుతుంది. అందుట్లో అనుమానం ఏం లేదు. హ్మ్. కూటమికి ఎంతో కొంత మైనస్సే అవుతుంది. దాంట్లో ఎలాంటి సందేహం గూడా ఏమి లేదు. అలాగే చాలా మంది శాసనసభ్యుల యొక్క పనితీరు ఆ రోజు వైఎస్ఆర్‌సీపీ పార్టీ శాసనసభ్యుల యొక్క ప్రవర్తనని దృష్టిలో పెట్టుకొనే రేపు ఓట్లు తీర్పిస్తారు. దాన్ని గూడా సరిజేసుకోవాల్సిన బాధ్యత అయితే ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఓకే సార్. అదే వాళ్ళ ధైర్యం. ఈ శాసనసభ్యులు తప్పు చేస్తున్నారు. రేపు మమ్మల్ని గెలిపిస్తారు అని చెప్పి. హ్మ్. దాన్ని అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద, లోకేష్ బాబు గారి మీద ఈళ్ళ ముగ్గురు మీద ఉందనైతే నేను భావిస్తున్నాను. ఓకే సార్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సార్. థాంక్ యూ.